పడ్డదా గడ్డ అయ్యో దేవా అని రక్తం గడ్డగట్టింది ప్రభువా ఇంక రక్తం గడ్డగట్టింది. మన ఇంటి దేవుళ్ళు ఎవరు? మీ నాన్నలకి ఉన్నాడా? క్రిస్టియన్ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వచ్చిండా మీ ఇంటి దగ్గరికి? తైలాన్ని ఈ యొక్క తైలంలో నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించున్నాయన నా తండ్రి నా దేవ. ఈ యొక్క ఇది ఇప్పుడు ఇది టానిక్ తయారైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా ఇట్లా నాతో 10 సంవత్సరాలు దాగిపించారు. 2 కుటుంబాలు, ఒక కుటుంబం పేరంటే శృతి అండ్ ఇంకొక కుటుంబం ఏంటంటే గంగామణి. ఆ ఇద్దరిని కూడా రేపు మేము మన మోక్ష ధర్మ తరపున వాళ్ళకి సాధారణంగా మనము వాళ్ళకి చీర, వాళ్ళ యొక్క దేవుని చిత్రపటము ఇచ్చి వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాము. నమస్కారం అండి. అయితే ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఈ లొకేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పైన మీకు మళ్ళీ ఇంకో వీడియో కూడా ప్లే చేస్తాను. ఇంతకుముందు ఇదే ఇంటి దగ్గర ఒక 2 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయనకి మన హిందూ ధర్మం గురించి మనం చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన క్రైస్తవునిగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర చూస్తే అతను ఇప్పుడు పూర్తిగా హిందువుగా తయారైపోయాడు. అవునా? ఏం పేరండి ఆయన పేరు? కాదన్న, ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఇంతకు ముందు మన ఇంటి దేవుళ్ళు ఎవరు? మీ నాన్నలకి ఉన్నాడా? క్రిస్టియన్ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వచ్చిండా మీ ఇంటి దగ్గరికి? పోచమ్మనే కదా. ఒక్కసారి గుర్తు. పోచమ్మ తల్లి ఎంత గొప్ప దేవత. అవునా కదా? అవునా కదా? మీ ఇంటి పక్కల కూడా మీకు ఎన్నోసార్లు చెప్పేసినాం. మేము సంవత్సరాల క్రితం చెప్పి చూసినాం, మళ్ళీ 6 నెలల క్రితం చెప్పి చూసినాము. మీ కొడుకు ఇందులో ఉన్నాడు. మరి మీరు ఎందుకు లేరు చెప్పండి? మన స్వధర్మం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చిండు. చూడండి, ఆ అమ్మ వాళ్ళు కానీ అన్న కానీ మీకు ఎంత మంచిగా చెప్తున్నారు, మన ధర్మంలో ఉండు, చర్చికి వెళ్ళకు అని. అక్కడ వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు మీకు ఇంత వివరించి చెప్పినాం. బైబిల్ వాక్యాలు తీసి మరీ చెప్పినాం అన్న. ఇప్పటికి 3 times చెప్తున్నాము. ఒకసారి నేను చెప్తున్నా, రోజు నాన్న సూర్య భగవానికి మొక్కుకోండి, అదే మీకు ఇంకా పెద్ద పూజ. ఒకసారి నల్ల పోచమ్మ, మీకు పోచమ్మ తల్లికి మొక్కుకోండి. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తారు తెలుసా అండి? ఏదైనా రోగం వస్తే ఏం చేస్తారంటే, మా వాడికి కడుపు నొప్పి ఉంది, లేదంటే మా వాళ్ళకి తలనొప్పి ఉంది, లేదు అని అంటే ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఏ రోగమైనా చెప్పు. అప్పుడు ఏం చేస్తాడంటే, అమ్మ మాయమైపోతుంది కదా. ఏమంటారు? మాయమైతుంది అని చెప్తారు. ఏది ఆడ మాయమైతుంది? ఏం బుయ్యమంటారు? రక్తం అని చెప్తారు. అబ్బా సరేనా? ఇగో ఇప్పుడు ముందు అమ్మ ఏం చేస్తానంటే, అమ్మ ముందు నీళ్ళు అట్టరండి అని చెప్తాడు. ఓకే, ఏం చేస్తారు? ఇదిగో ఈ నీళ్ళు, ఓకేనా? అమ్మ అది ఆ కొబ్బరి నూనె డబ్బా కొనుక్కరా ఒకటి, ప్యారచూడు ఇది పట్టుకోండి, ఇది కొంచెం పట్టుకోండి. ఇదేంటి? ఇది ప్యారచూట్ కొబ్బరి నూనె అమ్మ. ఈ కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె కంపెనీకి కూడా తెలియదు. ఏం తెలియదు అంటే ఇది అన్ని రోగాలకు పనిచేస్తుందని. ఇది ఒకటే ప్రపంచంలో ఉండి అన్ని రోగాలకు పనిచేస్తుందని ఆ కంపెనీకి కూడా తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తే చెప్పన్నా, ఇప్పుడు చూడండి. స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా. ఈ యొక్క తైలాన్ని, ఈ యొక్క తైలంలో నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించున్నాయన నా తండ్రి నా దేవా. ఈ యొక్క తైలాన్ని ఎక్కడ గాయం ఉంటే, ఎక్కడ ఏ రోగం ఉన్నా ఎస్ నామంలో నీ యొక్క నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయిపోయింది కదా? ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఇది రక్తం అయిపోయింది. ఇప్పుడు రక్తాన్ని ఏం చేస్తానంటే, ఎన్ని సుక్కలు పోసుకోవాలా? ఎన్ని నిజంగానే 3 సుక్కలు. ఇగో ఒకటి పడ్డదా గడ్డ అయ్యో దేవా అని రక్తం గడ్డగట్టింది ప్రభువా, ఇంక రక్తం గడ్డగట్టింది. సరే ఇగో 1, ఇగో 2, 3 మూడు చుక్కలు పోసినా కదా అమ్మ. ఇది ఇప్పుడు ఏసు రక్తం. ఇప్పుడు ఏం చేస్తానంటే, కడుపు నొప్పి ఉంటే ఇది టానిక్ తయారైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇట్లా నాతో 10 సంవత్సరాలు దాగిపించారు. ఇట్లా నాతో ఎన్ని సంవత్సరాలు దాగిపించారు తెలుసా అమ్మ? 10 సంవత్సరాలు దాగిపించారు. సో ఇప్పటి నుంచి నిజంగానే కొబ్బరి నూనె గనక మిరాకిల్స్ ఉంటే, ఇక్కడ అందరూ అదే బాధితులు. చాలా మంది పాస్టర్లు వస్తారు, ఓ 10 రూపాయలు కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకోమంటారు. వాళ్ళందరికీ ఆ డబ్బాని రక్తంగా మార్చేస్తారు. 3 సుక్కలు పోసుకోమంటారు, నొప్పులు ఏమంటారు రాక్కోమంటారు. జండు బాంబు కూడా పనిచేయదు, అమృతాంజన్ పనిచేయదు, కానీ ప్యారచూట్ కొబ్బరి నూనె మాత్రం పనిచేస్తుంది. అయితే ఇదండి, ఇలాంటి ఫేక్ గాళ్ళు ఉంటారు, ఫేక్ పాస్టర్లు ఉంటారు, ఇలాగే చెప్తారు. ఎందుకంటే నేను అలాంటి బాధితుని కాబట్టి. రేపు ఇదే ఏరియాలో 2 కుటుంబాలు, ఒక కుటుంబం పేరంటే శృతి
అండ్ ఇంకొక కుటుంబం ఏంటంటే గంగామణి. ఆ ఇద్దరిని కూడా రేపు మేము మన మోక్షధర్మ తరపున వాళ్ళకి సాధారణంగా మనము వాళ్ళకి చీర, వాళ్ళ యొక్క దేవుని చిత్రపటము ఇచ్చి వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాము. సహకరించిన ఇక్కడి వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.